పూరా లోకల్. సో ప్రస్తుతం మనం అయితే కనుక ఇప్పుడు ఈ గోల్డ్ రేట్లు పెరుగుతున్న తరుణంలో అసలు ఇది ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది, అసలు కస్టమర్స్ వస్తున్నాయా రావట్లేదా, ఈ గోల్డ్ వ్యాపారం అనేది ఏ విధంగా ఉందనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వైష్ణవి జ్యువెలరీస్ మేనేజర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు గోల్డ్ పరిస్థితి చూస్తున్నాం, పెరుగుతూనే ఉంటుంది, కస్టమర్స్ ఏ విధంగా ఉన్నారు, అసలు ఇది ఈ సినారియో అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇంకా రేట్స్ పెరుగుతాయి మేడం. ఈ ట్రంప్ వల్ల రేట్స్ ఇంకా పెరుగుతాయి. గోల్డ్ రేట్, సిల్వర్ రేట్ ఇంకా పెరుగుతుంది. ఇంకా ఎవరికైనా మ్యారేజెస్ ఉన్నాయంటే తీసుకోండి, ఇది బెటర్ రేట్. ఇది ఇంకా ముందు ఇంకా చాలా రేట్ అయ్యేది ఉంది. మీకు యూట్యూబ్లలో కానీ ఫోన్లో కానీ న్యూస్లో కానీ మీకు పెరుగుతుందనే ఇస్తున్నారు, దిగుతుంది అనేది మర్చిపోండి. కొంచెం గోల్డ్ తీసేసుకోండి. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కంపల్సరీ గోల్డ్ కావాలి. మ్యారేజెస్ అయితే కొంచెం కలెక్ట్ చేసేసుకోండి గోల్డ్, లేకపోతే ముందు చాలా కాస్ట్లీ అయ్యేది ఉన్నది. చూసుకుంటే నిన్నటికి ఈ రోజుకి 46 అన్నారు, ఇప్పుడు సడన్ గా 50 అన్నారు, ఇప్పటికిప్పుడే ఒక గంట లోపే 52 అన్నారు. సో ఇలా గంటల వ్యవధిలోనే ఇన్ని వేల రూపాయల్లో పెరుగుతుంటే అవును, తర్వాత అసలు ఎంత వరకు వెళ్ళే ఛాన్స్ అంతు లేదనిపిస్తుంది. గోల్డ్ది ఎవరు చెప్పలేరు రేట్ అనేది, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ షేర్ మార్కెట్. ఇది మనం ఏం గోల్డ్ రేటు తగ్గుతుంది పెరుగుతుంది అనేది మనం ఏం చెప్పలేము. ఇంకా రాబోయే కాలంలో 100% అవుతుంది. 5 lakhs అవుతుంది గోల్డ్ రేట్ అయితే. 5 lakhs దాకా అవుతుందని అంటున్నారు. ఈ ఇయర్లో కాదు మేడం, అంటున్నారు 26లో 3 lakhs అవుతుందని. కావచ్చు, ఎందుకంటే డైలీ రేటు మనం చూస్తుంటే థౌజండ్స్లో డైలీ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. పెరుగుతుందని మేము అనుకుంటున్నాం. పెరుగుతుంది. ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే బెస్ట్ ప్రైస్ ఇది కొనొచ్చు. తగ్గే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అంటారు? అసలు తగ్గేదైతే మాకు కనిపిస్తలేదు మేడం, పెరిగేదే కనిపిస్తుంది. తగ్గేదైతే లేదు. డైలీ అయితే పెరుగుతుంది. మీరు గిట్ట చూస్తున్నారు, ఇవాళ ప్రతి ఫోన్లో గోల్డ్ రేట్, సిల్వర్ రేట్ వస్తుంది, న్యూస్లో వస్తుంది. పెరిగేదే ఉన్నది, తగ్గేదైతే ఏం లేదు. తగ్గితే మాకే మంచిది, కస్టమర్స్ వస్తారు. తగ్గట్లేదు కదా, మన చేతిలో అయితే లేదు. పెరగడం వల్ల గోల్డ్ షాప్ ఓనర్స్కి నష్టం జరుగుతుంది అంటారా, లాభం జరుగుతుందా? మీరు చూసిన మాకు గోల్డ్ రేట్ తగ్గుతూనే కస్టమర్ వస్తారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు, అయ్యర్ ఉంటారు, అందరు ఉంటారు. ఇప్పుడు తక్కువ ఉందనుకోండి, ఎక్కువ గిట్ట గోల్డ్ తీసుకుంటారు కదా, మాకు అలా లాభం అవుతుంది. గోల్డ్ పెరుగుట్లా మాకు లాభం ఏం లేదు. మాకు బిజినెస్ కావాలి మెయిన్. గోల్డ్ ఒకటేసారి రేట్ అయితే లాభం లేదు కదా, మాకు సేల్ కావాలి. పెరిగితే ఏం లాభం? కొనేవాళ్ళు కొనరు. పెరిగిన దగ్గర నుంచి ఎంతమంది వస్తున్నారు కస్టమర్లు రోజుకి? అప్పుడు ఒక 100 మంది కస్టమర్లు వస్తే ఇప్పుడు 2 కస్టమర్లు వస్తున్నారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు 2 కస్టమర్స్ వస్తున్నారు. ఒక 10 మంది అయితే చూడడానికి వస్తున్నారు, 2 కొనడానికి వస్తున్నారు. అట్లా నడుస్తుంది. ఇంకా పెరిగే కొద్దీ ఈ వ్యాపారం అనేది ఇంకొంచెం పడిపోయే ఛాన్సెస్ అనేది. ఇంకా గరీబ్ వాళ్ళు ఎట్లా కొంటారు చెప్పండి, మీరే చెప్పండి. చిన్నగా మిడిల్ క్లాస్ ఉన్నోళ్ళు గోల్డ్ ఎట్లా కొంటారు చెప్పండి? ఇంత కాస్ట్లీ, గ్రామ్ 15,000 అయితే ఎవరు కొంటారు చెప్పండి? ఇంత చిన్న పుస్తకం కొనాలన్నా 15,000 అవుతున్నది. ఎక్కడికైనా కొంటారు? డబ్బులు గిట్ట ఉండాలి కదా, అందరి దగ్గర ఉండాలి కదా. రేటు మాకంటే అప్డేట్ వాళ్ళే ఉన్నారు, న్యూస్లో వస్తున్నది. మా దాకా వచ్చి ఎవరు కస్టమర్ గిట్ట అడగట్లేదు. ఫోన్లో రేట్ వస్తున్నది, తర్వాత న్యూస్లో వస్తున్నది, మీ యూట్యూబ్ తోటి వస్తున్నది. ఏడికైనా వస్తారు మా దాకా. ఆల్రెడీ వాళ్ళ దగ్గరనే ఫోన్లలో ఇవాళ రేపు అందరిది స్క్రీన్ ఫోన్ ఉన్నది కదా, వాళ్ళ దగ్గరనే రేట్ వచ్చేస్తుంది. దానివల్ల మా దగ్గర రేట్ గిట్ట అడగనికే రావట్లేదు. ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే ఈ సిద్దంబర్ బజార్లో చాలా గోల్డ్ షాప్స్ అనేవి ఉన్నాయి. నేను వచ్చిన దగ్గర నుంచి చూసిన ప్రతి షాపు కూడా ఖాళీ కనిపిస్తుంది, కానీ ఆ చివరిలో ఉన్న కృష్ణా జ్యువెలరీస్ ఏదో అది చాలా రష్ ఎక్కువగా ఉంది, పెద్ద లైన్ ఉంది, అంత ప్యూర్ గోల్డ్ దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు ఖాళీ రా గోల్డ్, రా సిల్వర్ మాత్రమే అమ్ముతారు. దానివల్ల అట్లా అన్ని షాపులలో దొరకదు, అయిన దగ్గరనే దొరుకుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. అందరి దగ్గర దొరుకుతుంది మేడం, సేమ్ అదే క్వాలిటీ దొరుకుతుంది. ఏంటంటే కస్టమర్కి సెంటిమెంట్ ఉంటుంది, అక్కడనే తీసుకుంటే మేము ఎప్పుడు అక్కడనే తీసుకుంటాం, మా 4 fathers అంది ఆడనే తీసుకుంటాం అనేది ఒక సెంటిమెంట్. కస్టమర్ ఎట్లా సెంటిమెంట్, దానివల్ల. అంతేగాని ఇప్పుడు అయినా ఇంట్లో గోల్డ్ తయారు కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ అది అంతే. షాపుల్లో ఎందుకు బిస్కెట్ రూపంలో ఈ గోల్డ్ అనేది? బిస్కెట్ రూపంలో సిల్వర్ గోల్డ్ అన్నీ ఉంటుంది, రా సిల్వర్, రా గోల్డ్. మా రిటైల్ కౌంటర్ కదా, మా గవర్నమెంట్ రిటైల్ కౌంటర్ కదా, దానివల్ల మేము దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాము. కావాలంటే దానికి లాభం తక్కువ ఉంటుంది, క్యాష్ ఎక్కువ ఉంటుంది, ట్రాన్సాక్షన్, దానివల్ల మేము పెట్టాము. కానీ మా దగ్గర గిట్ట సిల్వర్ అవైలబుల్ ఉంటుంది, వచ్చిన వాళ్ళకి ఇస్తాము, రాని వాళ్ళకి మనం ఏం చేయలేము కదా. దానివల్ల
ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అంటారా ఆ షాప్ ఉండడం వల్ల కస్టమర్స్ అంతా అక్కడికి వెళ్ళడం వల్ల? మేడం వాళ్ళ కస్టమర్ వాళ్ళకి వస్తారు, మా కస్టమర్ మాకు వస్తారు. ఎవరు నమ్మకం ఇది ఏంటంటే ట్రస్ట్ వ్యాపారం. ఇది గోల్డ్ సిల్వర్ అనేది ట్రస్ట్. ఒకసారి నమ్మకం అయితే ఎక్కడ వెళ్ళేటోళ్ళు అక్కడనే వెళ్ళిపోతారు. అట్లా ఇప్పుడు ఇన్ని షాప్స్ పడ్డాయి. చిన్న షాప్స్ నడిచేటివి చిన్న షాప్స్ నడుస్తాయి, పెద్ద షోరూమ్స్ నడిచేటివి పెద్ద షోరూమ్స్ నడుస్తాయి. అట్లా ఏమి లేదు. సో గోల్డ్తో పాటు ఇటు సిల్వర్ కూడా అదే రీతిలో పెరిగి చాలా పెరుగుతుంది. 7,000 రూపీస్ 10 grams అవుతుంది సిల్వర్ 2 yearsలో. 2 yearsలో అప్పుడు ఇండస్ట్రియల్లీ యూజ్ కాకపోతుండే సిల్వర్, ఇప్పుడు ఇండస్ట్రియల్లీ యూజ్ అవుతుంది సిల్వర్. దానివల్ల పెరుగుతుంది. అప్పుడేమో సిల్వర్ ఖాళీ మనం ఇంట్లో ఆవరణాలు లేడీస్ పటగొలుసులు అవి ఇవి కొంటుండే. ఇప్పుడు ఇండస్ట్రియల్లీ యూజ్ అవుతుంది. బ్యాటరీ, ఇప్పుడు సోలార్, దానివల్ల యూజ్ అవుతుంది. మేము గిట్ట ఇట్లా సోషల్ మీడియాలో చూసే మాకు తెలుసు, మాకేం తెలియదు, మేమేం పోయి చూడలేదు. దానివల్ల హైప్ అవుతుందని తెలుసు రేట్. సిల్వర్ అంటే వినియోగం ఎక్కువ ఉంది కాబట్టి దాని రేట్ ఇంకా చాలా ఎక్కువ. ఇండస్ట్రియల్లీ యూజ్ అవుతుంది కాబట్టి సిల్వర్ డిమాండ్ అట్లా అయిపోయింది. సిల్వర్ ఫైనల్ గా కస్టమర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేట్లు ఎంత అయితే రేట్ అయితే చాలా బెస్ట్ రేట్ ఉన్నది. తీసుకునే వాళ్ళు ఇప్పుడు తీసుకోవచ్చు. ఇంకా ముంగట చూస్తే ఇంకా రేట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. కొనేవాళ్ళు ఉంటే కొనేసేయాలి. ఇప్పుడు ఇంకా తర్వాత 2 lakhs 2.5 3 lakhs గిట్ట అవుతుందని అంటున్నారు. దానికంటే బెటరే కదా. ఇప్పుడు 1.5లో ఉన్నది, 2 lakhs బిలోనే ఉన్నది. కొనేవాళ్ళు 100% కొనవచ్చు. సో చూసాం కదా, మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక గోల్డ్ రేట్లు ఇప్పుడు 1,52,000 ఉన్నప్పటికీ కూడా ఈ రేట్లు అనేవి మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇటు గోల్డ్ షాప్ ఓనర్స్ అయితే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు కస్టమర్స్ కూడా అదే విధంగా ఫ్యూచర్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అనే ఒక మైండ్ సెట్తో ఇప్పుడు కూడా వస్తున్నారు. ఇటు గోల్డ్ షాప్ ఓనర్స్ కూడా కస్టమర్స్ చెప్పే విధానం ఇదే అనమాట. తర్వాత ఇది 3 lakhs 4 lakhs 5 lakhs కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ టైంలోనే వచ్చి గోల్డ్ కొనుగోలు చేయడం అనేది మంచిదని అయితే చెప్తూ ఉన్నారు. తర్వాత ఈ గోల్డ్ రేట్లు అనేవి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందనేది తెలియట్లేదు. కాబట్టి ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ టైంలో వచ్చి కొనుక్కోవడం బెటర్ అని చెప్పేసి ఇటు గోల్డ్ షాప్ ఓనర్స్ చెప్తున్నారు. అలాగే వినియోగదారులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.